పులివెందులలో 2 పోలింగ్ బూత్లలో రీపోలింగ్కు ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. దాంతో బుధవారం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమయ్యాక తాము ఆ 2 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ బహిష్కరిస్తున్నామని అవినాష్ రెడ్డి ప్రకటించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో కేంద్ర బలగాల రక్షణతో పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పులివెందులలో అవినాష్ రెడ్డి చేసిన హడావిడి తప్ప మిగతాదంతా ప్రశాంతమైన పోలింగ్ జరిగింది. అన్ని గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటేశారు. నిజంగా వైఎస్ కుటుంబంపై, జగన్పై పులివెందుల ప్రజల్లో అభిమానం ఉంటే వారికే ఓటేస్తారు. కానీ అవినాష్ రెడ్డి ఎందుకు కంగారు పడుతున్నారు? తమపై తమ ప్రాంతవాసులకు అభిమానం లేదని అనుకుంటున్నారు. ఎప్పట్లాగే రిగ్గింగ్ చేసుకునే ఛాన్స్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా పరిస్థితి మారింది. రేపు కౌంటింగ్లో పులివెందుల జడ్పీటీసీని 100 లేదా 200 ఓట్లతో కోల్పోతే అప్పుడు అవినాష్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారో చెప్పడం కష్టం. ఎందుకంటే 2 పోలింగ్ జరుగుతున్న బూత్లలో కనీసం 1200 ఓట్లు ఉన్నాయి. ఈ 2 బూత్లే ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం పోలింగ్ జరిగింది 15 పోలింగ్లోనే. ఎంత లేదనుకున్నా పులివెందులలో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. అలాంటప్పుడు ఫైట్ చేయాలి. లేదు అనుకుంటే ముందే బహిష్కరించి ఉంటే పరువు కాస్త నిలబడేది. కానీ పోలింగ్ను బహిష్కరించడం మరో మురకపు నిర్ణయం. ఈ 2 పోలింగ్ బూత్లలో ఎలా చూసినా కనీసం సగం ఓట్లు వస్తాయనుకున్నా రేపు ఆ తేడాతో ఓడిపోతే పరువు గంగలో కలిసిపోతుంది.